in the past 50 years. గత 50 సంవత్సరాల తరబడి ప్రభు మన మధ్యలో ఏమైతే చేశారో దాన్ని బట్టి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతి ఆరాధన వందనలు చెల్లించడానికి ముఖ్యమైన ఆ ఉద్దేశం కలిగి మనం సమావేశమయ్యాం. Nothing should hinder us from thanking the Lord. కాబట్టి ప్రభువును ఆరాధించడానికి ఏది కూడా మనకు ఆటంకంగా రాకూడదు. So that's why we have gathered together, though many people did not encourage. కాబట్టి మనం అందరం కూడా సమావేశమయ్యాము. అంత ప్రోత్సాహం లేకున్నా కూడా మనం సమావేశమయ్యాం ఆరాధన కొరకై. So let us use this time for the glory of God. కాబట్టి దేవుని యొక్క మహిమ కొరకై ఈ సమయాన్ని మనం ఉపయోగించుకుందాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, thank Thee for this 50th year of entering into Hebron from Elim compound. ఏలిం నుండి హెబ్రోన్ ఆవరణలోకి ప్రవేశించిన ఈ 50వ సంవత్సరాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank Thee for using Thy servant Brother Baksing and many others with him in this place for the past 50 years. తండ్రి మీ దాసుడైన సర్వభక్షం గారిని ఆయనతో పాటు ప్రభువా ఎంతో మందిని గత 50 సంవత్సరాల తరబడి ఈ చోట మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. So what we have learned from Thy word and experience through the labors of Thy servants, we want to thank You and we want to continue and still flourish in this vision. ప్రభువా మీ యొక్క వాక్యంలో నుండి బైబిల్లో నుండి మీ దాసుల ద్వారా మేము ఏమైతే నేర్చుకున్నామో ఏమైతే మేము పాటిస్తూ వచ్చామో ఈ స్థలంలో ఇంకా మేము అభివృద్ధి చెంది మిమ్మల్ని ప్రభువా మీ సేవ చేస్తూ ముందుకు సాగాలని మేము ఎంతో ఆశిస్తున్నాము. Help us to hold on to what Thou hast entrusted to us. తండ్రి మీరు మాకేమైతే అప్పగించారో మేము దాన్ని గట్టిగా పట్టుకున్నట్టుగా సహాయపడండి. Help us to be grateful always for what the Lord has done. దేవుడు ప్రభు ఏమైతే చేశాడో దాని కొరకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు కలిగినట్టుగా సహాయపడండి. At this time also speak to us from Thy word. ఈ సమయంలో ప్రభువా దయచేసి మీ వాక్యంలో నుండి మాతో మాట్లాడండి. We pray with thanksgiving, binding the powers of darkness, bring ourselves under the precious blood, in the precious and holy name of our Lord and Savior Jesus Christ. యేసు ప్రభు యొక్క రక్తమును ప్రోక్షించుకుంటూ అంధకార శక్తులను బంధిస్తూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Amen. Our benefits from the Lord are first of all individual and then also collectively. దీవెనలు మేలులు వ్యక్తిగతంగా మనం ప్రభు యొద్ద నుండి వ్యక్తిగతంగా మొదట, తర్వాత సమిష్టిగా కూడా మనం ఎన్నో మేళ్లు పొంది ఉన్నాం. The Lord has chosen his people from the beginning. ప్రభు తన ప్రజలను ఆరంభం నుండి ఆయన ఏర్పరచుకున్నాడు. So it's our privilege to belong to his people. కాబట్టి ఆయన ప్రజలముగా ఉండడానికి అది మన గొప్ప ఆధిక్యత. Individually also we can say, those of us who have got the experience of salvation, the Lord has chosen me. వ్యక్తిగతంగా కూడా ఎవరమైతే మనలో రక్షణ పొంది ఉన్నామో మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రభు నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు అని మనము ఖచ్చితంగా చెప్పొచ్చు. Lord has foreknew me from past eternity. ప్రభు నన్ను అనాదిలోనే నన్ను ఎరిగి ఉన్నాడు, ముందుగా ఆయనను ఎరిగి ఉన్నాడు అని మనం చెప్పొచ్చు. Romans 8:29 says like that. He foreknew us and he ordained us and he called us and he justified us and he glorified us. రోమా 8:29లో మనం చదువుతున్నాము, ముందుగానే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు, తర్వాత పిలిచాడు, తర్వాత నిర్ణయించాడు, తర్వాత మహిమపరిచాడు, నీతిగా తీర్చి మహిమపరిచాడు. Ephesians 1:4 says, in love he has chosen us before the foundation of the world. ఎఫెసీ 1:4లో ఏం రాయబడిందంటే ప్రేమలో ఆయన ముందుగానే జగత్తుకు పునాది వేయబడక మునిపే మనలను ఆయన ఎరిగి ఉన్నాడు.
It's very difficult to understand how God loved us before the foundation of the world. కాబట్టి ఈ విషయాలు గ్రహించడం చాలా కష్టం. ఎందుకంటే జగత్తుకు పునాది వేయబడక మనుపే దేవుడు ఏ విధంగా మనలను ఏ విధంగా ప్రేమించాడో మానవ గ్రహింపుకు మించింది అది. John 15:16 says, "We have not chosen him, but he has chosen us." యోహాను సువార్త 15:16 రాయబడి ఉంది, మనము ఆయనను ఏర్పరచుకొనలేదు, కానీ ఆయనే అంటే యేసు ప్రభువే మనలను ఏర్పరచుకొనెను. Actually speaking, we once rejected him. నిజంగా చెప్పాలంటే ఒకనాడైతే మనం యేసుక్రీస్తు ప్రభువును నిరాకరించాం. We despised him. యేసు ప్రభువును విసర్జించాం, త్రోసివేశాం. We turned our face from him. మన యొక్క ముఖములు త్రిప్పుకున్నాము ఆయన యొద్ద నుండి. Many people, when they tell their testimony also, they say how they disliked the Lord Jesus or the Word of God or Christianity. That is what we all have done. అనేకులు వారు సాక్ష్యం అందించేప్పుడు, రక్షణ పొందిన తర్వాత వారు సాక్ష్యం ఇచ్చేప్పుడు, వారు రక్షణ పొందక మునుపు యేసు ప్రభువుని గురించి విన్నప్పుడు, లేకపోతే యేసు ప్రభువుని గురించి ఎవరైనా చెబుతున్నప్పుడు ముఖాలు త్రిప్పుకునేది, ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి నిజంగా మనం అందరం ఒకనాడు యేసు ప్రభు వైపు నుండి మన ముఖాలు త్రిప్పుకున్న వారం మనం. Don't you wonder at him? When you disliked him, he liked you. కాబట్టి నీకు ఇది ఆశ్చర్యం కలిగించదా? నీవు ఆయనను నిరాకరించినప్పుడు ఆయనని ఎంతో ఇష్టపడుతూ నీ వెంబడొచ్చాడు. God chose us not because of our earthly qualification. దేవుడు మనలను భూ సంబంధమైన యోగ్యతలు మనకున్నాయని ఆయన ఎన్నిక ఏర్పరచుకోలేదు మనలను. On the contrast, he has chosen the poor and the unwise and the weak. ఇంకా చెప్పాలంటే ఆయన బీదలను, ఎన్నిక లేని వారిని, బలహీనులను, అజ్ఞానులను ఆయన ఏర్పరచుకున్నాడు. If God looks at our spiritual merits, we will be nowhere. We all know it. దేవుడు మన యొక్క నిజమైన ఆత్మీయ యోగ్యత ఒకవేళ పరీక్షించి చూస్తే మనలో ఏ యోగ్యత లేదు, మనందరికి తెలుసు ఆ విషయం. So we can say God has chosen us according to his will. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దేవుడు తన యొక్క చిత్తమును అనుసరించి మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. According to his mercy, he has chosen us. ఆయన యొక్క కనికరము చొప్పుననే మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. Not because of anything in us. లేకపోతే మాలో ఏదో యోగ్యత ఉన్నందుకు కాదు. Romans chapter 10 says like that. రోమా 10వ అధ్యాయంలో మనం ఆ విధంగా చదువుతున్నాం. Verse 16. రోమా 10:16. So then it is not of him that willeth, nor of him that runneth, but of God that showeth mercy. రోమా పత్రిక 10వ అధ్యాయం అండి, 16వ వచనం అండి. ఆయనను రోమా 10వ అధ్యాయం రోమా 9:16 అండి. రోమా పత్రిక 9:16. కాగా పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. So God has decided to show mercy upon us. కాబట్టి దేవుడు ఆయన నిర్ణయించుకున్నాడు. ఏమని నిర్ణయించుకున్నాడంటే మన మీద తన కనికరము కుమ్మరించాలి అని నిర్ణయించుకున్నాడు. So that's how we are chosen. కాబట్టి ఆ విధంగా మనం ఏర్పరచబడి ఉన్నాం. We are chosen in the furnace of affliction. Isaiah 48:10. యెషయా గ్రంథము 48:10. ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. Isaiah 48:10. యెషయా గ్రంథము 48. Behold, I have refined thee, but not with silver. I have chosen thee in the furnace of affliction. యెషయా గ్రంథము 48:10. నేను నిన్ను పుటం వేస్తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. Before we buy anything, we test what we are going to buy. మనం ఏదైనా కొనుక్కొనకు మునుపు మనం కొనుక్కొనబోయే ఆ వస్తువును మనం పరీక్షిస్తాం, చూస్తాం దాన్ని.
Before anybody gives you a job, they'll give you an interview. ఎవరైనా నీకు ఉద్యోగం ఇవ్వకమునుపు మొదట నేను ఇంటర్వ్యూలో పరీక్షిస్తారు. But ours is upside down. After he chooses, then he tries us. కానీ మన విషయం అయితే కొంచెము తారుమారు ఉంది. మొదట ప్రభు మనల్ని ఏర్పరచుకుంటాడు, తర్వాత మనల్ని పరీక్షిస్తాడు. That is to purify us. అంటే మనల్ని నిర్మలంగా చేయడానికి అలా చేస్తాడు. To make us more worthy for the grace which he has shown to us. మనలను తన కృప మన పట్ల చూపిన తన కృపకు యోగ్యులుగా చేయడానికి అలా చేస్తాడు. So we should not be surprised for all the troubles we face. కాబట్టి మనం ఎదుర్కొనే సమస్యలను చూసి మనం ఆశ్చర్యపడొద్దు. We should be thankful for all the troubles. ఆ యొక్క శ్రమలన్నిటి కొరకాయి, ఆ యొక్క కష్టాలన్నిటి కొరకాయి ప్రభువుకు వందనాలు చెల్లించాలి. Because the troubles purify. ఎందుకనగా ఈ శ్రమలు మనలను పరిశుద్ధపరుస్తాయి. Actually, the troubles we face is the proof that God has chosen us. అసలు నిజంగా చెప్పాలంటే శ్రమలు మనకు వస్తున్నాయంటే అది దేనికి నిదర్శనం అంటే ప్రభు మనల్ని ఏర్పరచుకొనిన దానికి నిదర్శనం. We all must pray, Lord, still try me, test me. కాబట్టి We must pray like that. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము అని ప్రార్థన చేయాలి. King David prayed like that. Psalm 139, verse 23. రాజైన దావీదు 139వ కీర్తనలో 23వ వచనంలో అలా ప్రార్థన చేశాడు. If we give mouth to the gold, you know what the gold will say? చూడండి, ఆ యొక్క సువర్ణానికి లేక బంగారమునకు మనం మాట్లాడడానికి నోరిస్తే అది ఏం చెప్తుంది తెలుసా? It will say, put me into the fire. అది ఏమంటుందంటే నన్ను ఆ యొక్క పుట్టము వేయము లేకపోతే అగ్నిలో వేయము అని చెబుతుంది. Melt me, నన్ను కరిగించండి, so that I may get rid of all the dirt in me. తద్వారా నాలో ఉన్న మస్టు అంతా కూడా పోవడానికి నన్ను అగ్నిలో వేయండి అని చెబుతుంది. But wood cannot say like that. కానీ కట్టే ఆ విధంగా చెప్పలేదు. Wood will say, don't put me into the fire. కట్టే ఏమని అరుస్తుందంటే దయచేసి నిప్పు నిప్పు దగ్గరికి నన్ను తీసుకుని పోవద్దు అని అరుస్తుంది. So we should be like the gold, pure gold. కాబట్టి మనము సువర్ణం వలె, బంగారం వలె, మేలిమి బంగారు వలె మనం ఉండాలి. So that is our spiritual privilege. అది మన యొక్క ఆత్మ సంబంధమైన ఆధిక్యత. God has his own people, his own generation from the very creation. దేవుడు తన యొక్క స్వంత ప్రజలను తన యొక్క సృష్టి ఆది నుండి ఆయన కలిగి ఉన్నాడు. As soon as Abel died, God has given another child to Adam and Eve. Because through Cain, God could not have a generation for him. That's why he had to raise up Seth. And through Seth, that pure generation continued. ఏబెల్ చనిపోగానే దేవుడు ఇంకొక కుమారుణ్ణి ఆదాము హవ్వలకి ఇచ్చాడు. ఎందుకనగా కయ్యను సంతానమును ఆయన కొనసాగించలేకపోయాడు. కాబట్టి సేత్ అనే ఇంకొక కుమారుణ్ణి దేవుడు ఆదాము హవ్వలకి ఇచ్చాడు. God says to Abraham, when he had no child, promising him a child, and says about the son Isaac, in your son Isaac, thy seed shall be. అబ్రహామును దేవుడు దీవించక ముందు ఆ యొక్క ఇస్సాకుని ఇస్తాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేస్తే ఏమంటాడంటే ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని చెప్పాడు. So we know how the 12 tribes came and a nation of Israel came, and they have become a great example for the whole world to show that their God is the real God. తరువాత దేవుడు అబ్రహాముకి ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకుకి యాకోబు 12 మంది కుమారులు. ఆ 12 మంది గోత్రకర్తలు ఇశ్రాయేలు యొక్క జనాంగంగా చేయబడ్డారు. ఆ ఇశ్రాయేల్ జనాంగం సర్వలోకానికి దీవెనకరంగా దేవుని యొక్క ప్రజలుగా వారు ఎంచబడుతున్నారు. There is no nation like Israel upon the earth. భూమి మీద ఉన్న దేశాలలో ఇశ్రాయేలు వంటి దేశము జనాంగము ఇంకొక జనాంగం లేదు. For no other nation God went out to redeem and to own
a nation like Israel. ఇశ్రాయేలు జనాంగము వలె దేవుడు వేరే ఏ జనాంగమును వెంబడి అలాగు వెళ్ళలేదు. అలాగు వారిని తన యొక్క స్వంత ప్రజలుగా వారిని చేసుకోలేదు. ఇశ్రాయేలు వారిని తన యొక్క స్వంత ప్రజలుగా చేసుకున్నాడు. On behalf of no other nation, God has done so many miracles. ఇశ్రాయేల్ దేశంలో దేవుడు చేసిన ఆ అద్భుతాలు, సూచక్రియలు వేరే ఏ దేశానికి, ఏ జనాంగానికి దేవుడు చేయలేదు. We know about the plagues in Egypt. ఐగుప్తులో దేవుడు రానిచ్చిన ఆ యొక్క తెగుళ్ల విషయం మనకు తెలుసు. How God divided the Red Sea for them. వారి కొరకై దేవుడు ఎర్ర సముద్రం, ఇశ్రాయేల్ ప్రజల కొరకై ఎర్ర సముద్రం ఏ విధంగా దేవుడు పాయలు చేశాడో మనకు తెలుసు. How God drowned all the armies of Pharaoh in that Red Sea. ఆ యొక్క ఎర్ర సముద్రంలో ఫరో సైన్యమును ఏ విధంగా ముంచి వేశాడో ఆ విషయం కూడా మనం చదువుతున్నాం బైబిల్లో. How God rained manna every day. ప్రతిదినము దేవుడు ఇశ్రాయేల్ ప్రజల కొరకై మన్నాను కురిపిస్తూ వచ్చాడు వారి కొరకై. No other nation has such a history. వేరే ఏ జనాంగానికి అలాంటి అద్భుతమైన చరిత్ర వ్రాయబడలేదు, వారికి లేదు అనుభవం. God split the rock and brought out water for them to drink. దేవుడు వారి కొరకై బండను చీల్చాడు. ఆ బండలో నుండి చక్కని మధురమైన జలపానమును వారికి సమృద్ధిగా త్రాగడానికి అనుగ్రహించాడు. And in all their journey in the desert, the pillar of cloud gave them shade throughout the day. వారి యొక్క ఎడారి ప్రయాణం అంతటా దేవుడు వారికి మేఘ స్తంభమునిచ్చాడు. ఆ యొక్క మధ్యాహ్నము దినం పూట నీడగా ఉండడానికి మేఘ స్తంభాన్ని వారికి ఇచ్చాడు. Which nation got such a history? No other nation. ఏ జనాంగానికి, ఏ దేశానికి దేవుడు అలాంటి అనుభవాలు, అలాంటి చరిత్ర ఏ దేశానికి ఇచ్చాడు? And in the night time, the pillar of fire giving them light and warmth. రాత్రిపూట వారికి అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు. వారికి వెలుగునిస్తూ, వారికి వెచ్చదనం కలిగిస్తూ ఉండింది ఆ అగ్ని స్తంభం. He divided even Jordan for them to enter into Canaan. వారి కొరకై యోర్దాన్ నదిని కూడా కనాన్లోనికి వారు ప్రవేశించడానికి యోర్దాన్ నదిని రెండుగా చేశాడు. God led them with so much of care that for 40 years their slippers nor their clothes did not get worn out or become old. దేవుడు వారి విషయమై ఎంత జాగ్రత్త వహించాడంటే వారు 40 సంవత్సరములు ఎడారిలో ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వారు వేసుకున్న వస్త్రములు పాతగిలిపోలేదు. Deuteronomy 29:5. ద్వితీయోపదేశకాండము 29:5. Deuteronomy 29:5. ద్వితీయోపదేశకాండము 29:5. And I have led you 40 years in the wilderness. Your clothes are not waxen old upon you, and thy shoe is not waxen old upon thy foot. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయమండి 5వ వచనమండి. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మను అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు. What a wonderful God. ఎంత అద్భుతమైన దేవుడు. What a privileged nation. ఎంత ఆధిక్యత గల, యోగ్యత గల, ఆధిక్యత గల జనాంగం వీరు. And that nation God has chosen to be as a witness for the whole world, for all other nations, to testify, to show that their God is the real God. ఆ యొక్క దేశమును, ఆ యొక్క జనాంగమును సర్వలోకానికి, సర్వ మానవాళికి, అన్ని దేశాలకు వీరు నా ప్రజలు, ఈ ప్రజలు ఆయన మా దేవుడు అనే సాక్ష్యమివ్వడానికి వారిని దేవుడు ఏర్పరచుకొని వాడుకున్నాడు. They failed miserably. వారు దౌర్భాగ్యంగా తప్పిపోయారు. But God did not fail. కానీ దేవుడు వారి విషయంలో తప్పిపోలేదు. So that is their testimony. కాబట్టి అది వారి యొక్క సాక్ష్యం. Now, we as the present church upon the earth, we are similar to the Israelites in those days. ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఉన్న
ప్రస్తుతము మనము క్రీస్తు సంఘము, మనము పాత దినాల్లో ఇశ్రాయేల్ ఏ విధంగా అయితే దేవునికి ప్రజలుగా ఉండినారో, ఇప్పుడు సంఘము క్రీస్తు ప్రభు యొక్క ప్రజలం ఈ భూమి మీద అయి ఉన్నాం. We are the chosen spiritual Israel of God. ఈ క్రొత్త నిబంధనలో మనము ఏర్పరచబడిన దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలము. 1 Peter 2:9 says like that. We are the chosen generation. మొదటి పేతురు 2:9 అలా రాయబడింది, మనం ఏర్పరచబడిన వంశమనై ఉన్నాము. And we are chosen to be his witnesses మనము throughout the world. సర్వలోకములో ఆయన యొక్క సాక్షులుగా ఉండడానికి మనము ఏర్పరచబడిన వంశమై ఉన్నాము. We are chosen to show his light through our good works. మన యొక్క సత్క్రియల ద్వారా తన యొక్క వెలుగును ప్రచురించడానికి మనం ఏర్పరచబడిన వారం. God wants to shine. He has chosen us to shine through us, through our transparent life. దేవుడు ప్రకాశించాలని కోరినాడు, మన ద్వారా ప్రకాశించాలని కోరినాడు, మన పారదర్శకమైన జీవితం ద్వారా ఆయన ప్రకాశించాలి అని కోరుతున్నాడు. We are like the moon, which will reflect the light of the sun. In the same way, we are called as the church, as a church we are called as the moon in Song of Solomon. మనము చంద్రుని వంటి వారము, పరమగీతంలో చెప్పబడినట్లుగా మనము ఆ యొక్క చంద్రుని వంటి వారమై ఉన్నాము. ఆ యొక్క సూర్యుని ప్రతిబింబం గలదై ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి సంఘము మనమే ఆయన ప్రకాశిస్తూ ఉండాలి. Now remember, ఇప్పుడు దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, out of all God's purposes for his whole creation, the purpose for his church is the most supreme purpose. దేవుని యొక్క సర్వ సృష్టిలో దేవుని యొక్క ఉద్దేశాలు, సర్వ సృష్టిలో ఉన్న ఉద్దేశాలన్నిటికంటే తన యొక్క సంఘము ద్వారా ఆయన కలిగిన ఉద్దేశము అది అద్భుతమైనది, శ్రేష్టమైన, ఉన్నతమైన ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. So what a privilege. God has chosen us to be a member of his church. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత. దేవుడు మనలను తన యొక్క సంఘములో సభ్యులుగా ఉండడానికి ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. Matthew 16:18. మత్తయి సువార్త 16:18. God has promised the church the victory over all the enemies' efforts and attacks. దేవుడు సంఘానికి వాగ్దానం ఇచ్చాడు, శత్రువు యొక్క అన్ని దాడులు సంఘం మీదకి ఎన్ని వచ్చినా కూడా అవి జయించవు అని ఆయన వాగ్దానం ఇచ్చాడు. Do not be discouraged. కాబట్టి నిరుత్సాహపడకూడదు. The church is going to be victorious at the end because the Lord is the head of the church. సంఘము నిజముగా చివరికి విజయశాలిగా ఉండబోతుంది, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. Ephesians 2:10. ఎఫెసీ 2:10. The church is the masterpiece of God's creation. దేవుని యొక్క సృష్టిలో సంఘము ఆయన యొక్క చేతి పని అయి నేర్పరి అయిన శిల్పాకారుని యొక్క చక్కని శిల్పముగా సంఘం ఉంది. Sometimes the artist he may draw a best figure that he will keep in his shop or his house as his masterpiece. He cannot do a better work than that. That's why he calls it as a masterpiece. ఒక చిత్రకారుడు లేకపోతే ఒక శిల్పి ఆయన చెక్కే ఆ యొక్క బొమ్మ గాని లేకపోతే ఆయన వేసే ఆ యొక్క చిత్రం పటం గాని ఆ యొక్క చిత్రపటము అది చక్కగా ఆయన యొక్క చేతి పనిగా చక్కగా కుదురుతూ ఏం చేస్తాడంటే దాన్ని తీసుకొచ్చి ఆయన తాను ఇష్టపడిన చక్కని స్థలంలో భద్రంగా ఉంచుతాడు. ఎందుకంటే ఆ యొక్క చిత్రపటము తన యొక్క నేర్పరితనాన్ని సూచిస్తూ బయలుపరుస్తూ ఉంటుంది. In the same way, అదే విధంగా the Lord Jesus is using all his love, all his wisdom, all his patience, all his compassion, all his care to make us one day, even now, making us to be his masterpiece. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క నైపుణ్యత,
తన యొక్క ఓర్పు, తన యొక్క సహనము, తన యొక్క జాలి, తన యొక్క కరుణ, తన యొక్క క్షమాపణ, ఇవన్నీ కూడా సంఘం మీద, తన ప్రజల మీద ఆయన బయలుపరుస్తూ ఒక దినమున మనలను ఆయన యొక్క చక్కని చెక్కిన శిల్పం వలె, ఆయన యొక్క చక్కని వేసిన పటం వలె ప్రభుమాలు చేయబోతున్నాడు. Ephesians 3:10 says, ఎఫెసీ 3:10 రాయబడి ఉంది, through the church one day all the greatest wisdom of God will be manifest through the principalities and powers in heaven. అధికారులకు, అధిపతులకు, ప్రధానులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము యేసుక్రీస్తు ప్రభు ఆయన బయలుపరచబోతున్నాడు. What a lofty purpose God has for his church, and what a privilege to be in that church. కాబట్టి సంఘం కొరకై దేవుడు ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. సంఘములో ఆయన యొక్క గొప్ప ఉద్దేశం ఎంత గొప్పదో చూడండి. Ephesians 3:21 says, ఎఫెసీ 3:21 రాయబడి ఉంది, through the church the name of the Lord will be glorified సంఘము in a greater measure than through any other of his creation. సంఘము ద్వారానే తన యొక్క నామము ఎంతో ఘనపరచబడబోతుంది. ఇంకా వేరే ఆయన సృష్టించిన దేని ద్వారా కంటే సంఘము ద్వారా యేసు ప్రభు యొక్క నామం ఉన్నతంగా ఘనపరచబడబోతుంది. Oh, that is our calling. కాబట్టి అది మన యొక్క పిలుపు. Bible also says, బైబిల్లో ఈ విషయంలో రాయబడి ఉంది, we shall be, or the church shall be, the bride of Christ, మనము at which the whole creation and the whole multitude of angels are going to marvel, surprise at the bride of Christ. మనమే అంటే సంఘమే క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా ఉండబోతుంది. కాబట్టి ఆ పెళ్లి కుమార్తెను చూచి సర్వలోకము, సర్వము సృష్టించబడినంతా కూడా వారు చూచి ఆశ్చర్యపడతారు, వింతగా భావిస్తారు. Because of all these reasons, ఈ యొక్క కారణాలను బట్టి the devil is very jealous about us. అపవాది మనల్ని చూస్తే వానికి ఎంతో అసూయ. Don't be surprised. కాబట్టి వాడు మనల్ని హింసిస్తుంటే ఆశ్చర్యపడొద్దు మనం. So let us understand the honorable, the most privileged position we have been given by being saved and being brought to the church of God, the universal church of God, the body of Christ, the bride of Christ. దేవుని యొక్క ప్రజలముగా, సార్వత్రిక సంఘముగా, క్రీస్తు యొక్క శరీరముగా, క్రీస్తు యొక్క వధువుగా, పెళ్లి కుమార్తెగా మనం చేయబడుట అది ఎంతో గొప్ప ఆశ్చర్యము, అది ఎంతో గొప్ప మనకు ఒక వింతైన విషయంగా ఉంటుంది. I am from a very traditional Syrian Christian background from Kerala. సహోదరుడు ఇంకా ఎంతో ఆచారాలు గల సిరియా క్రైస్తవ సంఘంలో వస్తున్నాడు. The tradition in Christianity there has become so old that it has no life at all. సిరియా క్రైస్తవ సంఘం యొక్క ఆచారాలు ఎంత పాతగిలిపోయాయి అంటే వాటిలో జీవమే లేకుండా అయిపోయాయి. So I count it as a great privilege of being brought into the spiritual fellowship of the true scriptural fellowship like this. కాబట్టి అలాంటి నన్ను బైబిల్ సంబంధమైన, ఆత్మానుసారమైన ఇలాంటి చక్కని సహవాసంలోకి ప్రభువును తీసుకొచ్చాడు అని నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. Through Brother Bhakt Singh and many others who worked with him. తర్వాత ఆయనతో కలిసి చాలా మంది పనిచేస్తూ సేవ చేస్తూ వచ్చారు. We are so free to obey, to study, to progress in our spiritual life through the word of God. We have no bondage of any man or any rule. We are not bound to any place, any nation. We are so free and we are so blessed in this fellowship. ఈ యొక్క సహవాసములో మనం ప్రభు మనల్ని తీసుకొచ్చాడు, రక్షించాడు, నాటినాడు. ఈ చోట మనం ఎంత స్వాతంత్ర్యాన్ని దేవుని యొక్క వాక్యం బైబిల్ ప్రకారము స్వాతంత్ర్యంగా, పరిశుద్ధాత్మలో స్వాతంత్ర్యంగా, ఏ మనిషికి గాని ఏ స్థలానికి గాని మనం కట్టుబడి ఉండకుండా దేవుని వాక్యానుసారంగా స్వతంత్రత కలిగి చక్కగా ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభు యొక్క సేవ జరిగిస్తూ ముందుకు సాగొచ్చు. అంత చక్కని సహవాసంలోకి ప్రభు మనల్ని తీసుకొచ్చారు.
There are many fellowships in the world who still cling on to the Old Testament. లోకంలో ఎన్నో ఇంకా సహవాసాలు ఉన్నవి. అవి ఇంకా పాత నిబంధన ఆలోచనలో, పాత నిబంధన ఆ యొక్క సిద్ధాంతంలో కట్టుబడి ఉన్నారు. Syrian Christians are one among them. కాబట్టి సిరియా క్రైస్తవులు అనబడే వీరు ఇంకా పాత నిబంధన ఆచారాల్లో వారు కట్టుబడి ఉంటారు. But praise God for the New Testament understanding, vision and spiritual exercise we have in our fellowship. కానీ ప్రభు స్తోత్రములు, మన సహవాసంలో క్రొత్త నిబంధన వెలుగు, తర్వాత గ్రహింపు, ప్రత్యక్షత, వెలిగింపు, వికసింపు ప్రభు మనకు ఈ సహవాసంలో ఇచ్చారు. And many people have favorite doctrines and they become slaves to their doctrines. చాలా మందికి వారికి ఇష్టమైన సిద్ధాంతాలు వారు కల్పించుకున్నారు. ఆ సిద్ధాంతాలు వారికి ఎంత ఇష్టం అంటే ఆ సిద్ధాంతాలు వారిని పరిపాలిస్తూ ఏలుతూ ఉన్నాయి. వారు దానికి బానిసలైపోయారు. Many people have fellowship with respect to their language or status or any tribe or anything like that. But we have no such bondage. Praise God for that. వేరే స్థలాల్లో అయితే ఏదో భాషను బట్టి గాని, లేకపోతే కులాన్ని బట్టి గాని, లేకపోతే వారి సిద్ధాంతాన్ని బట్టి గాని ఆ విధంగా వారు సమావేశం అవుతుంటారు. కానీ మన మధ్యలో అయితే భాషా భేదం లేదు, లేకపోతే కుల భేదం లేదు, ఇలాంటి వ్యత్యాసాలు ఏవి కూడా లేవు. బైబిల్ ప్రకారము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వం కింద మనం ధారాళంగా స్వాతంత్ర్యంగా ముందుకు సాగుతున్నాం. Praise God that we have no name for our fellowship. తర్వాత మన సహవాసానికి ప్రత్యేకమైన సిద్ధాంతపరమైన పేరు కూడా మనకు లేదు. Many people might have asked you, what is the name of your fellowship? చాలా మంది అడిగింటారు, మీరు ఏ సహవాసం వెళ్తారు, మీరు దాని పేరు ఏం పేరని. We have no name. అయితే మనకి ఏ స్థలం లేదు, ఆ యొక్క పేరు లేదు. We belong to the church universal. సార్వత్రిక సంఘమునకు మేము చెంది ఉన్నాము అని చెబుతాం మనం. And we have fellowship in the local church with the believers. That's all. స్థానిక సంఘములో ఆయా ప్రాంతాల్లో సహవాసాలున్నవి, ఆ సహవాసానికి మేము చెంది ఉన్నాం. So praise God for such a scriptural, spiritual fellowship God has given unto us in our fellowship. కాబట్టి మన సహవాసంలో లేఖనానుసారమైన, ఆత్మానుసారమైన ఆ యొక్క సహవాసాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రభు స్తోత్రం చెల్లించాలా. And mind you, in our fellowship we have the greatest privilege of worshipping the Lord individually. తర్వాత మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, మన యొక్క సహవాసంలోనే రక్షణ పొందిన మనము వ్యక్తిగతంగా ఒక్కొక్కరము మన హృదయాన్ని విప్పి మనం గట్టిగా ప్రభువును ఆరాధిస్తూ ఉంటాం. And we have the four anchors: the apostles' doctrine, the fellowship of the saints, and the breaking of bread, and the prayers according to Acts 2:42. తర్వాత అపొస్తల కార్యం 2:42 ప్రకారము 4 లంగరులు: అపొస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఎడతెగక మన మధ్యలో సహవాసంలో మనం జరిగిస్తూ ఉంటాం. And we have the vision as a church to go out and to preach the gospel. సంఘముగా మనం బయటికి వెళ్లి సువార్త ప్రకటించే దర్శనం మనం ప్రభు మనకు అనుగ్రహించాడు. And through Brother Buxing, God has given us the importance, taught us how to have everyone to have a Bible for each individual and read it every day, day and night. తర్వాత సర్ భక్సింగ్ గారి ద్వారా ప్రభు మనకి ఏం నేర్పించారంటే, బైబిల్ ఎంత ప్రశస్తమైంది, దేవుని యొక్క వాక్కు ఎంత అమూల్యమైంది, ప్రతి వ్యక్తి తన స్వంత ప్రతి కలిగి ఉండాలి, చదవాలి, ధ్యానించాలి, పఠించాలి అనే విషయం మనకు నేర్పించబడింది. Before Brother Buxing came to Hyderabad, I heard that the Bible Society was about to be closed. సర్ భక్సింగ్ గారు హైదరాబాద్ కు రాక మునుపు సికింద్రాబాద్ లో ఉన్న బైబిల్ హౌస్, ఎందుకంటే ఎవరు కొనుక్కోవడం లేదు కాబట్టి ఆ బైబిల్ హౌస్ మూసివేయాల్సి వచ్చింది, మూసివేయబడబోయేది అప్పుడు. But I think afterwards they might have opened all the doors and windows also. దాని తర్వాత వాళ్ళు తలుపులు, కిటికీలన్నీ తెరిచి దుమ్మంతా దులిపి ఆ బైబిల్ మరలా ఎంతమంది విస్తారంగా ఇప్పుడు అమ్మాలంటే కొనడానికి వెళ్తే లేవని చెప్తున్నారు వాళ్ళు. So what a light of the word of God and the desire and the importance of the word of God has been brought into our lives. That's how we have become blessed in this fellowship. దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగు ఎంత సమృద్ధిగా ప్రసరింపజేయబడుతుందంటే ఈ సహవాసంలో బైబిల్ అంత ప్రశస్తమైనదిగా, అంత అమూల్యమైనదిగా, అంత ప్రాముఖ్యమైనదిగా మనకు నేర్పించబడింది. So that's why we have to worship the Lord కాబట్టి for being led
being taught in such a way through the great men of God like Brother Buxing in this manner so far, so many years, and we must also pursue it to go further. కాబట్టి గొప్ప దైవజనుల ద్వారా సర్వభక్సింగ్ గారి ద్వారా ఈ శ్రేష్టమైనవి ప్రభు మనకు నేర్పించారు. కాబట్టి మనం ప్రభువునకు ఆరాధన, స్తుతి, వదనం అర్పించాలి. అంతేకాదు మన యొక్క ముందు జీవితంలో దాన్ని బైబిల్ని గట్టిగా పట్టుకొని మనం దేవుని వాక్య ప్రకారం ముందుకు సాగుతూ ఉండాలి. As far as my personal life is concerned, I had to pay a price to come to this fellowship. సహోదరుని యొక్క వ్యక్తిగత జీవితం విషయమైతే ఆయన యొక్క సాక్ష్యం ఏంటిదంటే, ఈ సహవాసానికి రావడానికి ఎంతో గొప్ప వెల అంటే క్రయము ఆయన చెల్లించాల్సి వచ్చింది. Before I took baptism, నేను బాప్తిజంలో సాక్ష్యం మునుపు our church pastor came and told in our house, your son is going to take second baptism in some other fellowship, so even if he dies, we will not come to bury him. ఇంకా మా సిరియన్ చర్చ్ పాస్టర్ మా ఇంటికి వచ్చి మా నాన్న మా అమ్మకి ఏం చెప్పారంటే, మీ కుమారుడు మాట వింటలేడు, వేరే దగ్గర పోతున్నాడు, అక్కడ రెండో బాప్తిజం తీసుకుంటున్నాడు, కాబట్టి మీ కుమారుడు ఒకవేళ చనిపోతే మేము సమాధి కూడా చేయము అని భయపెట్టి చెల్లిపోయాడు. I was thinking in my mind, నేను నా మనసులో అనుకున్నాను, after my death, burial is whose problem, not my problem. నేను చనిపోయిన తర్వాత సమాధి చేయడం నా బాధ్యత కాదు కదా, నా పని కాదు కదా, అది ఎవరైనా సమాధి చేస్తారు, నేనైతే చచ్చిపోతాను కదా. So I was laughing at them. కాబట్టి ఆయన ఆ విధంగా బెదిరిస్తుంటే నేను నవ్వుకున్నాను లోపట. So many have paid many price to come to this fellowship. కాబట్టి ఈ సహవాసానికి రావడానికి ఎంతో మంది చాలా క్రయమును చెల్లించారు. Now I have become a stranger to all my people. కాబట్టి ఇప్పుడు సిరియన్ చర్చ్ కు మేము ఇప్పుడు సహోదరుడు ఆయన పరాయి వాడు అయిపోయాడు ఇక్కడికి వచ్చినందుకు. And I have lost many things. తర్వాత ఎన్నో ఆధిక్యతలు అక్కడ పోగొట్టుకున్నాం. I have lost everything. అంతా పోగొట్టుకున్నాను. I have lost everyone also. తర్వాత అందరినీ పోగొట్టుకున్నాను. So let us value the fellowship which God has given us, the blessed spiritual eternal fellowship in the Lord Jesus Christ in His church. యేసుక్రీస్తు ప్రభునందు తన యొక్క సంఘములో దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన నిత్యమైన బైబిల్ ను అనుసరించిన సహవాసం దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుకు స్తోత్రములు. Let us be grateful to the Lord. కాబట్టి ప్రభువునకు కృతజ్ఞులమై ఉండాలి మనం. Let us be like Moses, who left the honor to be the king of Egypt to go and suffer with the people of God. మోషే వలె మనం ఉండాలి. ఐగుప్తుకు రాజుగా ఉండే ఆధిక్యత, ఆ ఘనత నాకు అక్కర్లేదని చెప్పి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి ఆయన క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యం ఎంచుకొని దేవుని ప్రజల ఎదురుకు వచ్చి వాళ్ళతో శ్రమ అనుభవించాడు. Let us be like Ruth, who left her country, who left the plan for her future, and who followed her mother-in-law, risking her whole life and future, telling that I will stay with you, I will die with you, I'll be buried with you, your God will be my God and your people will be my people. రూత్ వలె మనం ఉండాలి. రూత్ అనే ఈ యవనురాలు ఏం చేసిందంటే తన యొక్క సొంత దేశాన్ని, తన స్వజనులను విడిచిపెట్టి ఆ యొక్క నయోమి, తన అత్తగారైన నయోమితో ఏమని చెప్పిందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశము, నీ ఉండే చోటుకి నేను వస్తాను, నీ దేవునే నేను సేవిస్తాను అని సమస్తాన్ని విడిచిపెట్టి రూత్ అనే యవనురాలు ఆమె ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసింది. Like David, King David, let us rejoice with the people of God in their blessing. రాజైన దావీదు వలె దేవుని యొక్క ప్రజల యొక్క స్వాస్థ్యములో మనము కూడా వారి సంతోషంలో మనం కూడా పాలు పంచుకుంటూ సంతోషంగా ఉండాలి. So with all our hearts, let us be grateful for choosing us, bringing us into the right fellowship, a spiritual, scriptural fellowship, making us so blessed. Whatever may be our condition, whatever may be our problem, let us open our hearts and worship Him and continue to be blessed people of God. కాబట్టి మనం మోకరించి మన హృదయాలు తెరిచి, ప్రభువా నన్ను ఈ సహవాసం తీసుకొచ్చావు, ఇంత గొప్ప ప్రత్యక్షత ఇచ్చావు, ఇంత ఆత్మ సంబంధమైన పాటలు నేర్పించావు, గొప్ప రక్షణ ఇచ్చావు, స్వాతంత్రం ఇచ్చావు, సమాధానం ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు అని మనం దేవుణ్ణి ఆరాధిస్తూ, మనది ఏ బాధ ఉన్నా ఏ కష్టమున్నా మర్చిపోయి మనం ప్రభువును ఆరాధిస్తూ ముందుకు సాగాలి.